హాయ్ గాయ్స్, నేను మీ వేదాకృతి. ఈ వీడియోలో బ్రైడల్ లుక్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. నేను నైటే శారీ బాక్స్ ఫోల్డింగ్ చేసుకున్నాను కాబట్టి తొందరగా ఫినిష్ అయిపోయింది. దెన్ ఆఫ్టర్ నేను అయ్యగారి పూజ కోసం పంపించాను. ఆ తర్వాతే రెడీ చేశాను తనని. నేనైతే 6 o'clockకి లేచి కాసేపు జోష్తో టైం స్పెండ్ చేసి దెన్ ఆఫ్టర్ మై బాత్ కంప్లీట్ చేసుకొని 7:30 కల్లా కిందికి వెళ్తున్న టైంలో సంపూర్ణ వదిన వచ్చి నాకు తనకి పింపుల్స్ ఉంటాయిరా, లైట్గా మేకప్ చేయి, హెవీగా ఉంటే బాగోకపోవచ్చేమో అని చెప్పారు. సో దానికి నేను అదేం ఉండదు వదిన, మీరేం టెన్షన్ పడకండి, ఆఫ్టర్ చూడండి లుక్ అని నేను చెప్పాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో సంపూర్ణ వదిన వచ్చి చెప్పిన వర్డ్స్ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. తను ఏం చెప్పారంటే మేకప్ చాలా నీట్గా వచ్చిందిరా, బాగా కవర్ చేసావు అని చెప్పింది. చూడండి ఇక్కడ తనని అయితే నందుని ఫంక్షన్ హాల్కి పంపించేశాను. ఖుషిని రెడీ చేశాను. రావలి, ఖుషి అండ్ నిక్కీ ముగ్గురు సేమ్ డ్రెస్సెస్ తీసుకున్నారు, ప్లస్ సేమ్ లుక్ కావాలని చెప్పారు. రావలి, ఖుషి శారీతో హాఫ్ శారీ లుక్ కావాలని అడిగారు నన్ను ఒక పిక్ చూపించి. ఈ వీడియోలో చూడండి ఈ లుక్ కావాలి ఇద్దరికి అని అడిగారు. ఇంకా ఖుషికి వచ్చి రీసెంట్గా బేబీ కట్ చేసుకుంది, బట్ తనకు ఆ లుక్ నచ్చలేదంట. సో నాకు ట్రెడిషనల్ లుక్కే కావాలి అత్త అని అడిగింది. హెయిర్ అంతా సెట్ చేసి ఇలా జడ వేసి లైట్గా మేకప్ చేశాను. ఫైనల్గా అయితే తన లుక్ ఇలా ఉంది చూడండి. ఇంకా అందరినీ రెడీ చేసి పంపించేశాను. ఇప్పుడు టైమ్స్ టు మీ. నేను కొంచెం ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి వెళ్ళేసరికి నందుదైతే సగం పెళ్ళి అయిపోయింది. ఐఎమ్ యాడింగ్ దేర్ రివ్యూస్, చూడండి స్క్రీన్ పైన. ఫైనల్గా అందరి లుక్స్ మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ వేదాకృతి నుంచి కొత్త అప్డేట్ ఏంటంటే తొందరలోనే మీకు బ్యూటిషియన్ కోర్స్ స్టార్ట్ అవబోతుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే DM చేయండి, లేకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ప్లీజ్ కాంటాక్ట్ వేదాకృతి. థ్యాంక్ యూ ఆల్.